పన్నెండేళ్ళు వీళ్ళు ఇంకా పడుకోరా? నీ ఎంకమ్మ దయ్యం ఎంట్రీ కన్నా నీ అరుపులకే సగం కాయలు జారి ప్యాంట్లోకి వచ్చేస్తాయి. ఆడిలు చచ్చిదాన్ని నీకెందుకు అర్రర్ సినిమాలు? బాడామతి చేసుకునే దానిలో బట్టలు వేసుకుని లే కాయలు చదువుకోవాలి. కార్తీక మాసం కదా బా, దయ్యాలకి ఇది వీక్ పీరియడ్. చూసినా మనల్ని అటాక్ చేయడానికి ధైర్యం చెయ్యవు. అందుకని అర్ధరాత్రి అందరినీ కూర్చోబెట్టి అర్రర్స్ వేసేవా? ఒక్కదాన్ని చూసి పడుకుంటే అని కూతలు వినపడుతున్నాయి బా. ఒక్కదానివే దయ్యం సినిమా చూసి పడుకోవడానికి భయపడతాం. నేను డైరెక్ట్ కాసుపుర దయ్యంతోనే కాపురం చేస్తాను. నా పరిస్థితి ఏంటి? దిష్టి నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేవాడివి, నీకు భయం ఏంటి బా? దాంట్లో కొంచెం నల్లబోత రక్తం కూడా కలిపిస్తాను, నువ్వు కూడా తాగు. హలో కమిటీ మెంబర్స్, హలో హలో. ఏ మీకు ఇంకా టైం అవ్వలేదా పడుకోవడానికి? చూసావా నైట్ అయ్యేసరికి నట్లు మింగి నాటుకోళ్ళ గొంతు ఎలా మారిపోయిందో. పైకి వెళ్తే పెర్ఫార్మెన్స్ కూడా పెదర్చొస్తుంది. ఓయ్ తెల్లారే లేసి తానాలు చేయాలి, తలగడల మీద తలకాయలెట్టి తగలడండి. పేసాచి ప్రాస కూడా మొదలెట్టింది, నేను వెళ్ళిపోతున్నాను. భయం వేస్తోంది బా, నేను మీతో పడుకుంటా బా. ఎలా సర్విచ్చి కొద్ది చిన్నపిల్లల సంఖ్యకేత్రం వెళ్ళి మీ బాబు పక్కన పడుకో. అవును ఈనేడి అల్లుడు ఇక్కడ వెనక పడ్డారా? మావయ్య గారు ఐఎస్ఐ మార్క్ వేసుకుని ఇద్దరు కొరువు దయ్యాలి కదా. కొట్ల మీరు కొరువు దయ్యాలే. నీకు కూడా అర్రర్ సినిమాలు అంటే భయమేనా? అమావాస్య నాడు ఆత్మలు అరుస్తాయని కాటికాపురి శ్మశానం వదిలి వెళ్ళిపోడు కదా అల్లుడు. మరి మీ శ్మశానంలో నాకెందుకు సమాధి కట్టారు? ఫ్యామిలీలో పొజిషన్ ఖాళీగా ఉందని. అమ్మో కాసుబూర కంట మారిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. పైన ఇంకో అర్రర్ సినిమా చూడాలి. ఎల్లగా కళ్ళు నిద్ర దొబ్బింది. తలగడకేంటి తాలిం పెడుతున్నావు? సింగిల్ దిండి సాప సత్తరకాయ మొహంది. కోపం వచ్చినప్పుడల్లా పక్కనేయడం హక్కులో ఫీల్ అవుతున్నారు ఈ నక్క మొహాలు. వంగిపోవడానికి లొంగిపోవడానికి నేనేం ఓసన కాదే, ఓసర వెళ్ళి. నువ్వు వెల్లివైతే ఏంటి వెల్లుల్లివైతే ఏంటి, కంచం దగ్గర కుదరకపోతే మంచం దగ్గర మడతట్టేయటం మా హక్కు. తుక్కైపోతా. తుక్కు తీసుకెళ్ళి నెత్తి మీద వేసుకో. ఇప్పుడేంటి నేను మంచం మీద పడుకుంటే నువ్వు నేల మీద పడుకుంటావా? అబ్బా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను మంచం మీద పడుకుంటే మీరు నేల మీద పడుకుంటారు. అదేంటి అలిగినప్పుడు చాప మీద పడుకోవడం ఆడవాళ్ళు ఆచారం కదా. మారాయి అన్ని మారాయి. జారి పడతారని అరటి పండు తొక్కేయటం, జారిపోతారని ఆచారాలు పెడుతూ తొక్కేయటం పోయాయి. అలిగినప్పుడు చాప వైపు పరువు పోయిందని పుట్టింటికి పారిపోయే రోజులు మారాయి. నువ్వు మర్చిపోయి నాతో మాట్లాడేస్తావు. మర్చిపోయా మాట్లాడేయట్లేదు. నా రూల్స్ నాకున్నాయి. అందరిలో ఉంటే అలా, ఒక్కడవే దొరికితే ఇలా. ఇది కూడా ఒక రూలా? సిగ్గులే. సిగ్గు వల్ల ముగ్గు వల్ల ఆడవాళ్ళని అంచనా వేయలేరు. ఏడ్సేవలే. ఇప్పుడేంటి నేను మంచం మీద పడుకుంటే నువ్వు గోరకాల గుమ్మం దగ్గర పడుకుంటావా? హైదరాబాద్ దోమలు అసలే హై స్పీడ్ ఉన్న గుక్కడి రక్తం గుంజేసి అంటే అస్థిపంజరం తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేయాలి. నేనెందుకు గుమ్మం దగ్గర పడుకుంటా? ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిన మంచం, ఇక్కడే పడుకుంటా. నీకు మీ పుట్టింటోళ్ళు పెడితే నాకు మా అత్తింటోళ్ళు పెట్టారు. నేను కూడా ఇక్కడే పడుకుంటా. పడుకుంటే ఊరుకుంటానా? ఊరుకోపోతే కాళ్ళు పెట్టుకుని బతిమాలతావా? కాళ్ళు పట్టుకుని బతిలాడటం కాదురా, కాళ్ళు పట్టుకుని లాగా పడేస్తా. అస్సలు కదలట్లేదేంట్రా? నువ్వు సగం వండిన తిండి తినే ఇలా తమ్మల్లా బలిసే. వెళ్ళి మీ సిల్లిని కూడా తెచ్చుకో. ఫుడ్ ఎక్కువైపోయి బుట్టి మించి కదలట్లేదు. సిగ్గులేదు మా మంచం మీద పడుకోవడానికి? నువ్వు సిగ్గు గురించి మాట్లాడుతున్నావా? ఓసారి అటు చూడవే. నీ
నీతో మాట్లాడితే నా మొహం మీద నుమ్మే. వద్దురా వద్దురా వద్దు వద్దు వద్దు. నేను నీ మాట నిలబెట్టాలి. వద్దు వద్దు వద్దు. ఏమైంది? ఏం కాలేదు, ఏం చేయలేక ఏడుతున్నా. మరేయో పోయి మారేయి అన్నా. ఎంత బలంగా ఉంటే మారితే ఏం మారు. అందితే జుట్టు అందపోతే కాళ్ళు, అందుకే అన్నారు మిమ్మల్ని పెళ్ళాలి. ఒక్క డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంటే ఏం పోద్ది నీకు? పక్కన వాళ్ళ దగ్గర నా పరుగు పోతుందంటే ఎనకుండా. సర్లే ఏడకో, కొంటానులే. నిజంగానే కొంటావా? నిజంగానే కొంటానే. ఎంతలో కొంటావు? కొంటానని చెప్పేనా? చెప్పావు. చిన్నది కొనేస్తే నువ్వు పట్టే అంత పెద్దది కొంటా. డబుల్ డోర్ కావాలి. సరిగ్గా సంకలో ఉన్నావు, పేక పిసికి సంకట చెప్తున్నా. వద్దు, కార్తీక మాసంలో పెళ్ళాలను ఏమన్నా చేస్తే పైకి వెళ్ళాక శివుడు త్రిశూలంతో పడుతాడు. దా పడుకుందాం. పడుకునే ముందు పాయింట్ క్లియర్ చేయవే. ఏంటి? ఫ్రిడ్జ్ కొన్నానే కదా కార్తీక మాసం అడ్డు చెప్పి అన్నిటికి కటింగ్ చేసావు. అవును. ఇప్పుడు కొంటానన్నాను కదా, కార్తీక మాసాన్ని కటింగ్ చేయించా. అసలు ఈ భూమి మీద మా కోసం ప్రాణాలు ఇచ్చేవంటే కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలే. వాటికి పునర్జన్మ ప్రసాదించాలంటే మేము పస్తులు ఉండకూడదు. ఫ్రిడ్జ్ నా కోరిక, పూజ దేవుడి కోరిక. ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వల్ల అస్సలు ఉండకూడదు దేవుడి విషయంలో. అంటే ఫ్రిడ్జ్ ఫిక్స్, కార్తీక మాసం ఫిక్సా? ఇన్ని నెలలు నాన్ వెజ్ తిని మసాలాలు నషాలాలకి మొహం మేకలా తయారైంది. ఈ 1 మంత్ అన్న వెజ్ తింటే మళ్ళీ మనిషి మొహం వస్తుంది. దా పడుకుందాం. తనకు నువ్వు అనుకున్నది చేస్తావే. అమ్మయ్య గారు, ఆంటీ గారు మంచి స్పీడ్ లో ఉన్నారండి. అలా ఇవి చెప్పేస్తానండి. రే, నిదానమే ప్రధానం రా మైదానం. సామెతలు ఫాలో అవరా, జీవితం సాఫీగా ఉంటుంది. ఆలస్యం అమృతం విషయం. ఇది కూడా సామెతే. ఇది ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఆంటీ గారు పెళ్లి కొప్పుకున్నప్పుడు. సామెతకి సింక్ అయింది. ఏంట్రే లవ్ లో పడ్డావా? చాటింగ్ లోకి చెత్త వారం కళ్ళు జోడు వేసుకుని చూసినట్టు అంత కరెక్ట్ గా వెళ్ళే చెప్పారండి బాబు. నీ టైపింగ్ స్పీడ్ మొహంలో ఈ మోజీలు చూస్తే తెలిసిపోద్దులే. బా, అమ్మాయితో కాదు ఆంటీతో. నెక్కరిప్పి నిలబెట్టి కొడతాడు అలా ఆయన. హలో, మా ఆంటీ గారికి ఇంకా పెళ్లి కాలేదు, ఒంటరి. అందుకేనా నువ్వు ఈ తొంటర పని మొదలెట్టు? కాదు, ఆవిడ జీవితంలో వచ్చిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోతున్నారు కానీ ఆవిడ బాధ్యతను మాత్రం ఎవరు పోయట్లేదు. అందుకని నేను ఉద్ధరిద్దాం అనుకుంటున్నా. కిళ్ళి కొట్లు ₹1 ఉద్దరు కూడా దొరకదు, నువ్వు ఉద్దరుతావా? నీ ఇద్దరు మాత్రం లేదు చంపేస్తాను. ఏం చేయమంటారండి? అమ్మాయిలను అడుగుతుంటే ఆస్తులు అడుగుతున్నారు. అదే మా ఆంటీ గారు అయితే అనురాగం, ఆత్మీయత అడుగుతున్నారు. నేను ఆస్తులు పంచలేను కాబట్టి ఆత్మీయతను పంచాలనుకుంటున్నాడు ఆంటీ గారికి. ఆంటీ లవర్ ఓకే, స్పెసిఫిక్ గా ఈ గారేంటి? రెస్పెక్ట్. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలా? రెస్పెక్ట్ తో పాటు రైస్ ప్యాకెట్ కూడా కొనివ్వాలి, లేదంటే ఆంటీ గారు నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోద్ది. అదే కొంచెం భయంగా ఉంది. ఎందుకు? ఆంటీ గారికి ఓ వింత రోగం ఉంది. అనుకున్నా, ఆరోగ్యం బాగుంటే నీతో ఎందుకు చాటింగ్ చేస్తుందని. వింత రోగం శరీరానికి కాదు, మైండ్ కి. మైండ్కి వచ్చిన మైదా రోగం ఏముంది? మతి మరుపు. అసలైందే ఉంది. అదే నా భయం. ఆంటీ గారు ఎవరిని లవ్ చేసినా సరే మర్చిపోయి మళ్ళీ ఇంకొకరిని లవ్ చేస్తుంటారు. ఈ దిక్కుమాల లవ్ స్టోరీకి నువ్వు హెల్ప్ చేస్తావా? టైం పాస్ అవ్వట్లేదు బా, అందుకే టైపింగ్ చేయిస్తున్నా. టు బి కంటిన్యూడే. కాలమే నిర్ణయించాలి. సౌజీ, పోయే కాలం వచ్చింది. సౌజీ, మనం అర్జెంట్ గా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్, ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్ రెండు మార్చాలి. ఎందుకే? కార్తీక మాసంలో కక్క ముక్క ఉండదని ఏకంగా ఫ్రిడ్జ్ నే లేపేస్తున్నావా? కాదే, మీ బావ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంటున్నాడు. నువ్వు డోరేసి కొట్టే బ్యాచ్ కదా, డబుల్ డోర్ తెప్పిస్తున్నావా? యోదా, ఫ్రిడ్జ్ ఫిట్ చేసే టైంలో నువ్వు ఫిట్టింగ్ లెట్టగా. కొత్తది వచ్చేదాకా నా పాతది ఉంచచ్చుగా. పాతది పక్కింటి పని మనిషికి ఇస్తారని మాటిచ్చాగా. నేను పని మనిషిగా. నువ్వు పని మనిషివి అంతే, పనికొచ్చే మనిషివి కాదు. అదైతే కాలనీలో కబుర్లన్నీ కామా పెట్టకుండా చెప్పుద్ది. కంగారు పడకు, కష్టం కన్నా కబుర్లే కాస్ట్లీ. ఖాళీ చేసేనా? ఆల్టర్నేటివ్ ఉంటే అసలు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాదు. పాతది లేపేస్తే ఆటోమేటిక్ గా కొత్తది వచ్చేస్తుంది. పాయింట్ కరెక్ట్ గానీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా అది రావడానికి మినిమం 5 రోజులు పడుద్ది. ఈ లోపు ఎక్కువ వంటలు చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఎలా పాచిపోయేలా చేయాలో నేర్చుకోవచ్చు కదా. కానీ మనది చిన్నది కదా.
అప్పుడు తక్కువ ఉండి పాచిపోయేలా చేసి ఇది పాయింట్. ఆ, అది వచ్చేదాకా ఇది చేస్తా. వెళ్ళు పాచిపెట్టి పనిలో ఉండు. వెళ్ళండి. రావే వేస్ట్ అయిపోయేలా వండేద్దాం. చిన్న పిల్లలే మీరు. అల్లుడు ఆ, డబుల్ డోర్ కొన్నావంటే ఫ్రెష్ ఐటమ్స్ తినే యోగం ఉండదు మనకి. మావయ్య గారు అత్తయ్య గారు అడగగానే వెంటనే కొన్న ఐటెం పేరు ఒకటి చెప్పండి. ఏమీ లేవు. ఇది అంతే, అది వస్తా ఉంటది కానీ రాదు. నాకు తెలిసే ఈడు ఊసరవెల్లి కాదు, ఊసరవెల్లి జాతికి ఉగ్గుపాలు పట్టించిన పెద్ద పాల కేంద్రంగాడు. ఇప్పుడు క్లెవర్ రాజ్ కుమారి కక్ష సాధిస్తుందా? కక్ష కాదు, కొట్టే దెబ్బకి పక్షం రోజులు పక్షవాతం వచ్చేయాలి. కార్ కీస్? అరే నాగ్దలో కూడా మన ఇంట్లో కార్ ఎవరు కొన్నారా? ఎవ్వరు కొనలే, సుందర్ వాళ్ళ డాడీ దివాళీ గిఫ్ట్ ఇచ్చిండు. యా. అరే వాడు దాన్ని ముట్టుకొద్దని 2-3 సార్లు చెప్పాడు. అవసరమా మనకి? ఏం చెప్పలేదురా, ఇది మన కారు మనందరం వాడుకోవచ్చు అని చెప్పిండు. వీనికి మతి మార్పు. ఆఫ్ కోర్స్ ఐల్ బి యూజింగ్ ఇట్. సుందర్ కార్ అంటే మన కారే కదరా. అంతే కదరా.